హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. హైదరాబాద్ మెట్రో ఈ పేరు చెప్పగానే నిజంగా హైదరాబాద్ చాలామందికి ఉపశమనం కలుగుద్ది. ఎందుకు అంటే ట్రాఫిక్లో రోజు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తూ ఉంటున్నప్పుడు మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ట్రాఫిక్లో చాలాసేపు వీళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మెట్రో వచ్చిన తర్వాత చాలామందికి యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే చాలా తొందరలో రీచ్ అవుతున్నారు. సో అలాంటిది ఈరోజు మెట్రో 2వ దశ ఏదైతే ఉందో అతి తొందరలోనే స్టార్ట్ అవబోతూ ఉంది. సో మియాపూర్ నుంచి అప్ టు పటాన్ చెరువు వరకు కూడాను ఈ మెట్రో అనేది అతి తొందరలోనే వర్క్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఇది 13 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఎగ్జాక్ట్గా స్టేషన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, వాటి యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మియాపూర్ నుంచి అప్ టు పటాన్ చెరువు వరకు ఏదైతే మెట్రో స్టేషన్స్ వస్తున్నాయో అవి ఒక్కసారి చూసుకున్నట్లయితే స్టేషన్ నెంబర్ 1 మియాపూర్ క్రాస్ రోడ్, స్టేషన్ నెంబర్ 2 ఆల్విన్ క్రాస్ రోడ్, స్టేషన్ నెంబర్ 3 మదీనాగూడ, స్టేషన్ నెంబర్ 4 చందానగర్, స్టేషన్ నెంబర్ 5 బిహెచ్ఎల్, స్టేషన్ నెంబర్ 6 జ్యోతినగర్, స్టేషన్ నెంబర్ 7 బేరంగూడ, స్టేషన్ నెంబర్ 8 ఆర్సీపురం, స్టేషన్ నెంబర్ 9 ఇక్రిసాట్, స్టేషన్ నెంబర్ 10 పటాన్ చెరువు. ఇలా మొత్తం 10 మెట్రో స్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ 10 స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో 13 కిలోమీటర్ల వరకు కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి టోటల్గా అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే కనుక 4200 కోట్లు. మెట్రో కంటే ముందు యాక్చువల్లీ ముంబై హైవేలో మియాపూర్ నుంచి అప్ టు సంగారెడ్డి టౌన్ వరకు 6 లేన్స్ రోడ్ ఏదైతే ఉందో వర్క్ విపరీతంగా జరుగుతూ ఉంది. అలాగే ఈ 6 లేన్స్ రోడ్డుతో పాటు మెట్రోను కూడా ఇదే హైవేలో డెవలప్మెంట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ని ముంబై హైవే ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ ఇన్వెస్టర్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఏ హైవేని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ముంబై హైవే ద బెస్ట్ హైవే ఎందుకు అంటున్నానంటే ఒక పక్క 6 లేన్స్ రోడ్డు వరకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఇంకొక పక్క మెట్రో ఏదైతే ఉందో 2వ దశ పనులు అతి తొందరలోనే స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. మూడోది ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా సంగారెడ్డి టౌన్కి దగ్గరలోనే తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతూ ఉన్నారు. సో 6 లైన్స్ రోడ్డు, మెట్రో, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు ఈ 3 కూడా ముంబై హైవే మీద తొందరలోనే రాబోతున్నాయి. దానివల్లే ముంబై హైవేకి ఇంత క్రేజ్. సో ఈ మూడిటితో పాటు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో దాన్ని ఆనుకొని రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా మనకి రాబోతూ ఉంది. మరి ముంబై హైవేలో సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఏదైతే ఉందో 35,000 నుంచి 50,000 వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అన్నది పెట్టాలి. లేదు మీడియం రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 15,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సంగారెడ్డి టౌన్కి దగ్గరలో అద్భుతమైన లేఅవుట్లు ఉన్నాయి. మీరు నిజంగా టౌన్కి దగ్గరలో కొన్ని ప్రాజెక్టులు చూసుకున్నట్లయితే కనుక అద్భుతమైన డెవలప్మెంట్లతోటి 15 నుంచి 18,000 రూపాయల మధ్యలో కొన్ని లేఅవుట్లు దొరుకుతూ ఉన్నాయి. డెఫినెట్గా అటువంటి లేఅవుట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు కొనుక్కున్న ప్రాపర్టీ అన్నది ఒక మంచి అసెట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముంబై హైవే మీద మీరు తక్కువ బడ్జెట్లో చూద్దాము అనుకుంటే కనుక ఒక 15,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్లో చూద్దాము అనుకుంటే సంగారెడ్డి టౌన్ ఏదైతే ఉందో టౌన్కి దగ్గరలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా మీరు కొనుక్కున్న ప్రాపర్టీ రీసేల్ చేద్దాము అనుకుంటే ఈరోజు ముంబై హైవే మీద లేఅవుట్లు కుప్పల కొద్ది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అప్ టు జహీరాబాద్ వరకు లేఅవుట్లు చాలా లేఅవుట్లు ఉన్నాయి. కానీ రేపొద్దున మీరు కొనుక్కున్న ప్రాపర్టీ రీసేల్ చేద్దాము అనుకుంటే సంగారెడ్డి టౌన్కి దగ్గరలో కానీ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు రాబోతా ఉందో దానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్టులో కానీ కొనుక్కుంటేనే రీసేల్ అనేది చాలా ఈజీ అవుతుంది.